సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు దశరథ్ అండి. మా సొంతూరు నిజామాబాదు. నేను ఈ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాను హైదరాబాద్కి. జస్ట్ నౌ yesterday I have retired from my services, banking services. I'm now a retired employee. సార్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మన కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్పై మీ ఒపీనియన్ ఏంటి సార్? అది కామన్ పర్సన్స్కి దగ్గరగా ఉందా? జనాలకి హర్షించే విధంగా ఉందా సార్? చాలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఇంతకుముందు 2.5 లక్షల వరకు పరిమితం ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే 5 లక్షల వరకు కూడా సంపాదించే చిన్న చిరు ఉద్యోగులు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వారికి చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళకి మినిమం 4 లక్షలు 5 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి ఆదాయము. అలాంటి వాళ్ళందరూ లబ్ధి పొందుతారు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా మంచి స్ఫూర్తిదాయకమైన విషయము ప్రజలకి. ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తారు. చాలా మంచి విషయం అండి ఇది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా మంచిది. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో రైతు బీమా, రైతు బీమా గురించి కూడా మీరు చూసే ఉండొచ్చు. దాని గురించి మీరు రైతు బీమా పథకం అనేది నాకు తెలిసి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆయన చేసిన పనులు మాకు ఆదర్శనీయమైనవి. మా ఫార్మర్స్ అందరూను, రైతులు కానీ ఏ రైతులైనా కానీ ఇక్కడ భూమి కలిగి ఉన్న, ఎకరం భూమి కలిగి ఉన్న రైతుకు కూడా 4,000 చొప్పున సంవత్సరానికి 8,000 అందజేస్తున్నారు ఆయన. దానికి బదులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది కూడా చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే 5 ఎకరాల వరకు ఉన్న రైతుకి 6,000 రూపాయలు పెట్టుబడి కింద ఇస్తున్నారు. అది చాలా హర్షించదగ్గ విషయం అండి. చాలా మంచిది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది అండి. ఆదాయము ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, మామూలు ఎంప్లాయీస్ ఉంటారు, అయితే వీళ్ళు పొదుపు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, డిపాజిట్ చేసుకుని. దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 వరకు, దానిపైన 10,000 పైన వస్తే దానికి 10% ట్యాక్స్ ఉండేది, టీడీఎస్ ఉండేది. దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే 10,000 నుంచి 40,000 వరకు పెంచారు. అంటే ఎంత మంచి పరిణామం ఇది. చాలా హర్షించదగ్గ పరిణామం ఇది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషను ఈ పెన్షనర్స్కే కాదు, ఈ 40,000 వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి టీడీఎస్ లేదంటే చాలా సంతోషమైన విషయం సార్. అది అందరు కూడా, ప్రజలందరూ కూడా హర్షిస్తారు దీన్ని. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీరు అందరూ ఒక సామాన్య వ్యక్తులు, మీరు గవర్నమెంట్ ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు అయితే ఏంటి అంటే లైక్ ఈ ఏదైతే బడ్జెట్ ఉందో మీరు అందరూ హర్షించే విధంగా ఉందనుకుంటున్నారు సార్ జనాలు? షూర్. ఎందుకంటే హర్షించదగ్గదే అనుకుంటున్నాను. ఇంకా సబ్సిడీ అనేది ఈ పేద రైతులకి, చిన్నకారు సన్నకారు రైతులకు కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి, ఇవి అందరికీ ఇంకా కొన్ని సబ్సిడీస్ లాంటివి తీసుకొచ్చి వాళ్ళని ఆదుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని బీమాలు ప్రవేశపెట్టింది. ఇంకా అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. బ్యాంకు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి అకౌంట్ హోల్డర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు అకౌంట్ ఓపెన్ చేయించి ఈ PMJJDY అని ఒకటి ఉంది, ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా అని ఒకటి, అవి దానివల్ల చాలామంది ఎందుకంటే దీంట్లో చిన్న మొత్తం 12 రూపాయలు, సంవత్సరానికి 12 రూపాయలు కడుతున్నారు. 2 లక్షల రూపాయల వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ LIC నుంచి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. అది ఏదన్నా బీద కుటుంబంలో చనిపోతే వాళ్ళకి 2 లక్షలు వస్తున్నాయి ఆ చిన్న ఫ్యామిలీని ఆదుకోవడానికి. అలాంటివి చాలా చేస్తున్నాం బ్యాంకు ద్వారా మేము. అది కాకుండా 330 రూపాయల బీమా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉంది, అది కూడా చేస్తున్నాం. అది ఈ చనిపోయిన వ్యక్తిగా కాకుండా తను యాక్సిడెంట్ ఏదన్నా కాలు కానీ చెయ్యి కానీ ఏదన్నా అంగవైకల్యం వస్తే వాళ్ళకు వచ్చేలా కూడా చేస్తున్నారు. అది మంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అలాంటివి ఇంకా కొన్ని కొత్త స్కీములు ప్రవేశపెట్టి ప్రజలందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు శంకర్, గంగపుత్ర సంఘం నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ ఫిష్ ఫెస్టివల్కి వచ్చామండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసినందుకు చాలా మేము హర్షిస్తున్నాము. నరేంద్ర మోడీ గారికి మా నగర గంగపుత్ర సంఘం తరఫున ధన్యవాదాలు, మరియు మా తెలంగాణ గంగపుత్ర సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 5 లక్షలు కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పెంచితే బాగుండే అని అనుకుంటున్నాము. అంటే ఇప్పటికీ చాలా సంతోషము. కొంచెం ఇంకా ఎక్కువ పెంచితే కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఇంకోటి రైతు బంధు పథకము కూడా ఇక్కడ
తెలంగాణలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది ఎకరానికి 4,000 ప్రకారము ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల ప్రకారం వాళ్ళకు 4,000 చొప్పున వచ్చేది. కనీసం ఇప్పుడు ఒకే ఎకరం ఉన్నవాడు నిరాశతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రకటించిన దాని ప్రకారము వాడికి ఒక ఎకరం ఉన్నా కూడా 6,000 వస్తుంది, 5 ఎకరాలు ఉన్నా కూడా 6,000 వచ్చినందుకు చిన్నకారు సన్నకారు రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది పేదవాళ్ళను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. దీనికి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు చెప్పండి సార్, మీ పేరు? నా పేరు పల్లికొండ అన్నయ్య, నిజామాబాద్. ఓకే సార్. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ చూసుకుంటే బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బడ్జెట్ అయితే చాలా మంచిదే. మధ్యతరగతి కుటుంబస్తులకు 2.5 లక్షల నుండి 5 లక్షలు చేయడం చాలా గొప్పతనం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్కీమ్ని మేము చాలా హర్షిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే తను చేసిన స్కీములు అంటే మనకు రాష్ట్రంలో ఉన్న విధానాన్ని సెంట్రల్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈ విధానాన్ని ముందుకు తీసుకురావడం చాలా గొప్పతనం. అంటే ఇప్పుడు ఇదే కాకుండా రైతు బీమా అనేది మన కేసీఆర్ గారు అమలుపరిచినారు మన రాష్ట్రానికి. ఇప్పుడు అది ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఏ విధంగా చూసుకోవచ్చు? అది భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని మన సెంట్రల్ గవర్నమెంటు సంవత్సరానికి ఎకరానికి 6,000 ఇస్తూ అంటారు. చాలా మంచి విషయము. అంతకంటే ముందు మా ముఖ్యమంత్రి గారే ముందే ఇచ్చేశారు. ఎకరానికి 4,000 చొప్పున 2 విడతలుగా 8,000 రూపాయలు. అది కాకుండా దానికి అనుకూలంగా చూస్తూ మనకి ఇలా ఇచ్చే గొప్పతనం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇవ్వడం 6,000 ఇవ్వడం చాలా గొప్పతనం. మేము దీని విషయంలో రైతులము కానీ చాలా గొప్పగా ఆలోచిస్తున్నాం. అంటే ఈ ఏదైతే బడ్జెట్ ఉందో అది జనాలకి, సామాన్య వ్యక్తులకి హర్షించే విధంగా ఉందండి. ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ చాలా గొప్పతనం విషయం. ఎందుకంటే ఇంతకుముందు 2.5 లక్షలే ఉండే, ఇప్పుడు 5 లక్షలు చేయడం చాలా గొప్పతనం. ఓకే సార్, పర్సనల్గా మీకు నచ్చిన బడ్జెట్లో ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఇప్పుడు 2.5 నుంచి 5 లక్షలు చేయడం చాలా గొప్పతనం. మాకు చాలా నచ్చింది. ఓకే సార్. సార్ మీరు చెప్పండి సార్, మీ పేరు? నా పేరు మాడవేడి వినోద్ కుమార్. నేను నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాను. ఏదైతే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దాన్ని ముఖ్యంగా మా ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా హర్షిస్తున్నారు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లలో ప్రధానమైనది, మేము బడ్జెట్ అంటేనే మేము ముఖ్యంగా చూసుకునేది పన్ను. మాకు సంబంధించిన ఐటీకి సంబంధించి ఆ పన్నుని ఇంకా పెంచుతున్నారా లేదని చూస్తూ ఉంటుంటుంది. మ్యాక్సిమం దేశవ్యాప్తంగా పన్ను చెల్లించే వారిలో 90% ఉద్యోగస్తులే ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో అడుగుతున్న కోరికను ఈ మోడీ గారు, మన దేశ ప్రధాని గారు మా పట్ల కరుణించి మాకు 2.5 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం వలన ఈ పన్ను పరిధిని దాదాపు దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది పన్ను కట్టే ఉద్యోగస్తులు 5 లక్షల వరకు పన్ను తీసుకెళ్లడం వలన మేము చాలా మంది 3 కోట్ల మంది వరకు దీనికి లబ్ధి చెందే అవకాశం ఉన్నది. అంటే ఇదే కాకుండా ఇంకోటి రైతు బీమా పథకాన్ని కూడా అంటే మన రాష్ట్రం సంబంధించిన కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అది దేశ స్థాయిలో వెళ్ళిపోతుంది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు విజయదుంది మోగించడం జరిగింది. దాంట్లో ప్రధానమైన దీంట్లో గెలవడంలో ప్రధానమైన ఏంటిదంటే రైతు బంధు పథకం అనేది. ఆ రైతు బంధు పథకము చాలామంది పేదలకు, రైతులకు లబ్ధి చేకూరడం వలన టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మోడీ గారు కూడా ఎకరం నుండి 5 ఎకరం వరకు సంవత్సరంకు 6,000 ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా చాలా పేద రైతులకు దీని పట్ల లబ్ధి చెందే అవకాశం ఉన్నది. అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు దాదాపు మన దేశంలో 10 కోట్ల మంది ఉంటారు. వాళ్ళకు ప్రతి నెల 100 రూపాయలు కడితే 60 సంవత్సరాల తర్వాత 3,000 వచ్చే విధంగా ఒక పెన్షన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల చాలామందికి పేద మధ్యతరగతులకు మంచి ఈ బడ్జెట్ అని చాలామంది హర్షిస్తున్నారు. సార్ ఇది సామాన్యులకి హర్షించే విధంగా ఉందా సార్ ఈ బడ్జెట్? ఈ బడ్జెట్ చాలా గొప్ప బడ్జెట్. మేము దీన్ని ఆహ్వానిస్తున్నాము. ఇలాంటి బడ్జెట్ రావడం వల్ల పేద మధ్యతరగతి ఉద్యోగస్తులు, పెన్షనర్సు, అందరు రైతులు ప్రతి ఒక్కరికి లబ్ధి అనేది చేకూరింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబా. సార్ మీరు చెప్పండి సార్, మీ పేరు? నా పేరు ఆలూరు దాసు. మేము నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్ ఇక్కడికి. సార్ ఇప్పుడే మీరు బడ్జెట్ చూసుకుంటే అది కామన్ వ్యక్తులకి అయితే సామాన్య వ్యక్తులకి మనలాంటి ప్రజలకి అది ఏ విధంగా హర్షించే విధంగా ఉంది సార్? అది మాకు చాలా నచ్చింది సార్. 2,50,000 నుంచి 5 లక్షలు చేసినందుకు చాలా నచ్చింది మాకు. ఇంక వ్యవసాయదారులకు ఇంకోటి చేయవలసింది ఏంటంటే విత్తనాలు కొద్దిగా మందులు ఫ్రీ ఇస్తే అది కూడా బాగుంటుందని మేము హర్షిస్తున్నాం. ఓకే సార్, ఇది ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఏదైతే ఈ 2.5 లక్షలు ఏదైతే పన్ను ఉందో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము చిన్న వ్యాపారం చేస్తాం సార్. మేము అంటే 2.5 లక్షలకు మేము ట్యాక్సీలు కడుతుంటే 5 లక్షలు చేసినాక మాకు చాలా నచ్చింది సార్ మాకు. అదే విధంగా చూసుకుంటే రైతు బీమా అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక కీలకమైన తీసుకునే నిర్ణయం, అది అధికారంలో తీసుకొచ్చేదాకా వచ్చింది. అలాంటి ఒక ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో స్కీమ్ రైతు బీమా పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్నాడు మన మోడీ గారు.
ఆ స్కీమ్ కూడా ఇప్పుడు ముందాక చూసినారు, అంటే ఎకరానికి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి ఏ విధంగా చూసుకోవచ్చు అది? ఇప్పుడు 6,000 ఇస్తున్నారు కదా సార్ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఇంకా కొద్దిగా పెంచితే కూడా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంకో 10,000 ఇస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చేసిన స్కీమ్ అయితే బాగుందా సార్? ఇది చాలా బాగుంది సార్. ఇంకో 10,000 ఇస్తే ఇంకా కొద్దిగా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇంకా మీరేమో కోరికలు ఉన్నాయా సార్? ఇంకేమన్నా మీరు? అంటే సార్ కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా విత్తనాలు మందులు కొద్దిగా సబ్సిడీగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా మాట్లాడారు సార్.